మనందరికీ నేషనల్ క్రష్ రష్మిక మందన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ గురించి ఈ రోజు మనం చర్చిద్దాం. ఇప్పుడే అధికారికంగా రిలీజ్ డేట్ వచ్చేసింది. నవంబర్ 7, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వస్తుంది అనడం అంటే మజా గ్యారంటీ అన్నమాట. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది రాహుల్ రవీంద్రన్. మనకు చీలా సో సినిమాతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్లు కొప్పినీడి విద్య, ధీరజ్ ముగిలినేని, గీతార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వస్తున్న సినిమా ఇది. అంటే క్వాలిటీ, ఫీల్ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒక రొమాంటిక్ డ్రామా, కానీ మనసులు తాకే కథ. రష్మిక ఇక్కడ ఒక కాలేజ్ అమ్మాయిగా నటిస్తుంది. ఆమె లవ్ లైఫ్, డ్రీమ్స్, ఫ్రెండ్స్, ఇంకా ప్రేమలో వచ్చే కష్టాలు వీటన్నిటిని ఈ సినిమా చూపించబోతున్నది. దీక్షిత్ శెట్టి రష్మిక ప్రియుడి పాత్రలో కనిపించబోతున్నాడు. వీరి కెమిస్ట్రీ ట్రైలర్ లోనే ఇప్పటికే పబ్లిక్ ని ఆకట్టుకుంది. కానీ ఈ ప్రేమ కథ సింపుల్ కాదు, ఇట్స్ పర్సనల్ అన్న ట్యాగ్ లైన్ కి వెనుక ఒక లోతైన భావం ఉంది. ఒక గర్ల్ తన ప్రేమలో, తన జీవితంలో ఎదుర్కొనే వ్యక్తిగత పోరాటాలను ఈ సినిమా చూపబోతుంది. ప్రేమలో వచ్చే బాధ, అభిమానం, గౌరవం, బాధ్యత ఇవన్నీ రష్మిక చూపించబోతుందన్నమాట. మ్యూజిక్ అంటే ఆ ఫీలింగ్ కి ప్రాణం. హేషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ చేస్తున్నాడు. హృదయం సినిమా మ్యాజిక్ గుర్తుందా? అదే మెలోడీ మ్యాజిక్ మళ్ళీ రాబోతుంది. కెమెరా వర్క్ కృష్ణన్ వసంత్, ఎడిటింగ్ చోటాకే ప్రసాద్. సో ఈ సినిమా విజువల్స్ కూడా హై లెవెల్లోనే ఉండబోతుందన్నమాట. ది గర్ల్ ఫ్రెండ్ కేవలం ఒక లవ్ స్టోరీ కాదు, ఇది ప్రతి అమ్మాయి మనసులో దాగి ఉన్న ఎమోషన్స్ ను తెరపై తీసుకొస్తున్నారు. నవంబర్ 7న రష్మిక మన మనసుల్ని మళ్ళీ గెలుచుకోవడానికి రెడీ. మీరు ఈ సినిమా ఎలా ఉండబోతుందో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.